కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జి మాణిక్యరావు ఠాక్రేను ఎందుకు తప్పించారు? ఆయన స్థానంలో దీపాదాస్ మున్షిని ఎందుకు నియమించారు? పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఎందుకు ఈ రిస్క్ చేశారు? మున్షికి ఉన్న అదనపు అర్హతలు ఏంటి? ఆమెపై అధిష్టాన వర్గానికి ఉన్న అంచనాలు ఏంటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గెలుపు తర్వాత కాంగ్రెస్ లో పెనుమార్పులు సంభవించాయి. సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయడంతో తెలంగాణ ఇన్ఛార్జ్ మారిపోయారు. ఏడాది కాలం పూర్తి చేయకుండానే తెలంగాణ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి మాణిక్రావు ఠాక్రేను తప్పించారు. ఆయన్ను ఎందుకు తప్పించారన్న అంశంపై నేటికి పార్టీ సీనియర్లు నోరు విప్పడం లేదు. ఇకపోతే మాణిక్రావు ఠాక్రే ఇన్ఛార్జిగా వచ్చాక తెలంగాణ కాంగ్రెస్ గాడిలో పడింది. అంతకుముందు కాంగ్రెస్లో పెద్ద యుద్ధమే జరిగింది. రేవంత్ హఠావో, కాంగ్రెస్ బచావో అంటూ సీనియర్లు సైతం తిరుగుబాటు చేయడం విదితమే. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇన్ఛార్జిగా వచ్చిన ఠాక్రే పరిస్థితులను చక్కదిద్దారు. గ్రూపులుగా చీలిన పార్టీని ఏకం చేయగలిగారు. రేవంత్ సీనియర్ల మధ్య సఖ్యత కుదర్చడంలో సక్సెస్ అయ్యారు. తన హోదాను పక్కన పెట్టి జిల్లాల్లో పర్యటించి స్థానిక నేతలతో భేటీలు నిర్వహించి అందరివాడని అనిపించుకున్నారు. ఇక పార్టీని గాడిలో పెట్టడం నుంచి ఎన్నికల్లో హస్తం గెలిచేదాకా ఠాక్రే తన వంతు పాత్ర పోషించారు. అయితే ఠాక్రేకు ప్రమోషన్ పక్కా అని పార్టీ సర్కిల్లో ప్రచారం జరుగుతున్న క్రమంలోనే ఆయనకు అధిష్టానం షాక్ ఇచ్చింది. తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించి గోవా వంటి చిన్న రాష్ట్రానికి ఆయన్ను ఇన్ఛార్జిగా నియమించింది. తెలంగాణకు కొత్త ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ దీపాదాస్ మున్షిని నియమించారు. అయితే ఠాక్రేకు ఉద్వాసన పలికి వారం దాటినా నేటికి ఆయనపై ఎందుకు వేటు వేశారో పార్టీ సీనియర్లకు సైతం అంతు చిక్కడం లేదు. దీంతో పార్టీలో ఠాక్రేతో పాటు కొందరి నాయకులను అనుకూలంగా వ్యవహరించి లబ్ధి పొందారని, పార్టీ అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్ పదవుల కోసం ఢిల్లీ నేతలతో లాబియింగ్ చేశారని, సీనియర్లు దాన్ని బూచిగా చూపి పీసీసీ చీఫ్ను కట్టడి చేసే ప్రయత్నం చేశారని రేవంత్పై బహిరంగ విమర్శలు చేసిన నేతలకు ఠాక్రే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, అందుకే ఆయనపై వేటు పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ వాదనను కొందరు సీనియర్లు కొట్టిపారేస్తున్నారు. మరోవైపు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలో మరింత సమన్వయం పెరగాల్సిన అవసరం ఉందని, అందుకే మరింత చురుకుగా వ్యవహరించే దీపాదాస్ మున్షికి తెలంగాణ పార్టీ బాధ్యతలు కట్టబెట్టినట్టు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల కోసం పార్టీ కేంద్ర నాయకత్వంలో సంబంధాలు బలంగా ఉన్న దీపాదాస్ మున్షి వంటి నేతలు ఇన్ఛార్జిగా ఉంటే పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టికెట్ రాని నేతలకు సర్ది చెప్పడంలో, నేరుగా అధిష్టానంతో మాట్లాడించడంలో దీపాదాస్ చక్కగా సరిపోతారని చెబుతున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా దీపాదాస్ కీలక పాత్ర పోషించారు. అలాగే ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం చేశారు. ఆమెకు గాంధీ కుటుంబంతో దశాబ్దాల అనుబంధం ఉంది. దీపాదాస్ భర్త ప్రియరంజన్ దాస్ గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడు. గతంలో కాంగ్రెస్ చీలినప్పుడు ఇందిరాగాంధీ వెంట నడిచిన అతి కొద్ది మంది నేతల్లో ప్రియరంజన్ దాస్ మున్షి ఒకరు. అప్పుడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. భర్త అనంతరం దీపాదాస్ పార్టీకి లాయలిస్టుగా ఉన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీని బలోపేతం కోసమే పనిచేశారు. అందుకే ఏరికోరి దీపాదాస్కు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు కట్టబెట్టారని టీ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీపాదాస్కు తెలంగాణ రాజకీయాలపై సంపూర్ణ అవగాహన ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అబ్జర్వర్గా గత 4 నెలలుగా ఆమె ఇక్కడే ఉంటున్నారు. సీనియర్లను సమన్వయం చేస్తూ, కాంగ్రెస్ పెద్దల ఆదేశాలను ఇక్కడ అమలు చేస్తూ, అసంతృప్తులకు చెక్ పెడుతూ ఇక్కడి రాజకీయాలపై పట్టు సాధించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం పెంచడంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమె అనుభవం కలిసి వస్తుందని అంచనాలున్నాయి. అందుకే ఠాక్రేను తప్పించి దీపాదాస్ మున్షీకి ఇన్ఛార్జి బాధ్యతలను అప్పజెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే కొత్త ఇన్ఛార్జిగా మున్షీ ఎంత మేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి.